సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'మహావతార్ నరసింహ' సినిమా రావడం మనం చూసాం. ఈ రోజుకి 175,00,00,000 కలెక్ట్ చేసింది. తొందరలో 200,00,00,000 క్లబ్‌లోకి చేరే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి పరిస్థితి కనిపిస్తుందా? అంటే చిన్న బడ్జెట్‌తో వచ్చింది అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. కానీ ఈ రోజుకి ఈ కలెక్షన్‌లో సునామీ సృష్టించడం చూస్తున్నాం. మరి ఏం చెప్తారు సార్ ఈ సినిమా ప్రభంజనం గురించి? అంటే ఈ సినిమాకి సంబంధించి అది అంబాలే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది. వాళ్ళు గతంలో చాలా పెద్ద వెంచర్‌లు చేశారు. అవును. 'కేజీఎఫ్' లాంటివి. 'కేజీఎఫ్' కూడా వాళ్ళ ఆ బ్యానర్ నుంచే వచ్చింది. 'కేజీఎఫ్', 'సాలార్'. అలా 'సలార్' కూడా అక్కడి నుంచే వచ్చిన సినిమానే. అంటే కర్ణాటక నుంచి బిగ్ సినిమా వైపుగా నడుస్తున్నటువంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ అది. హ్మ్. అలా ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రయాణంలో భాగంగానే వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయోగం ఈ సినిమా. ఇది టోటల్‌గా అంటే మనకి గతంలో కార్టూన్ సినిమా అనేవాళ్ళు గానీ ఇది కాదు. ఇది ఇంకా బిగ్ స్కేల్‌లో చేసినటువంటి సినిమా. యానిమేటెడ్ ఇలాంటి సినిమాలు గతంలో చూసాం మనం. కానీ ఇది చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వచ్చినటువంటి సినిమా. వీఎఫ్ఎక్స్‌లు ఇవన్నీ రకరకాలుగా వాడారు. 3D అనేది దీనికొక అదనంగా యాడ్ అయింది. ఓకే. అంటే ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేటువంటి కంటెంట్ ఉంది ఈ సినిమాలో అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈ కథలో. ఇలాంటి ప్రయత్నమే ఆ మధ్య 'శాకుంతలం' సినిమాకి చేశారు తెలుగులో. కానీ ఆ సబ్జెక్ట్‌కు ఉన్నటువంటి పరిమితి రీత్యా అది వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకి. కానీ ఈ సబ్జెక్ట్‌కి ఆ విస్తృతి ఉంది. ఓకే. ఆ విస్తృతి ఉంది. దీనిలో రకరకాల అంశాలు మింగిలై ఉన్నాయి. అంటే ఇక్కడ దేవతల తాలూకా ఇన్‌ఫ్లూయెన్సు, అలాగే ఆహ్, విష్ణుమూర్తికి పూర్తి ద్వేషభావంతో ఉన్నటువంటి, విష్ణుమూర్తి పట్ల పూర్తి ద్వేషభావంతో ఉన్నటువంటి అసురులు, ఈ కాన్ఫ్లిక్ట్ మీద సినిమా నడుస్తుంది. హ్మ్. అంటే హరిద్వేషానికి, హరిభక్తికి మధ్య జరిగేటువంటి ఒక సంఘర్షణగా ఈ సినిమా నడుస్తుంది. అందులో ఈ క్యారెక్టర్‌ని ప్లాంట్ చేసేదే ఒక హరిద్వేషి. ఇంట్లో ఒక హరిభక్తుడిని ప్లాంట్ చేయటం ద్వారా ఒక ఎమోషనల్ కాంట్రాక్టు, కమిట్మెంటు, నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం ఇన్ని లేయర్స్‌లో కథ నడుస్తుంది. ఇన్ని లేయర్స్‌లో ఆ 2 క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్ డెవలప్ అవుతుంది. అసలు ఇతను ఎందుకు హరిభక్తు వైపు మరలాడు అన్న దగ్గర ఒక బలమైనటువంటి ఎమోషనల్ లింక్ ఉండాలి. ఇక్కడ ఈ సినిమాలో అంటే మనకి పాత 'భక్త ప్రహ్లాద్‌లో' అది అల్లారు. హ్మ్. అయితే ఈ సినిమాకొచ్చేసరికి అలాంటి కొన్ని ఏరియాల్లో కొంచెం డల్ అయింది సినిమా. అంటే అది జస్టిఫై కాలా. అలాగే మిత్రులతో ఇతనికి ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ అంటే అతను స్కూల్ స్టడీసు, క్లాస్ రూమ్‌లో ఇబ్బందులు అలాంటివి కూడా ఆ సినిమాలో బాగా వర్కౌట్ అయినాయి. ఇక్కడికొచ్చేసరికి ఆ ఏరియాలో కూడా ఈ వీళ్ళకున్న పరిమితుల్లో నడుపుకుంటూ వెళ్ళిపోయారు సినిమాని. ఆ గురువులకి సంబంధించిన వ్యవహారం అది కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా నడుస్తుంది 'భక్త ప్రహ్లాదం'. ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఎక్కడా డీవియేట్ కాకుండా ఆడియన్స్‌ని డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. చిత్రపు నారాయణమూర్తి గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆయనకి పౌరాణిక సినిమాలు తీయటంలో ఒక ప్రావీణ్యత ఉంది. ఆ ప్రావీణ్యతతో నిజానికి అప్పుడు ఆయన నష్టాల్లో ఉన్నాడు. ఆయన కోసమే తీశారు ఆ సినిమా 'భక్త ప్రహ్లాద్'. ఓకే. చెట్టియార్ గారు ఆయనకేదో మేలు చేయాలి అని భావించి చిత్రపు నారాయణమూర్తి గారికి ఏదో మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసి నరసరాజు గారితో రాయించుకున్నారు. అలా ఆ సినిమాలో రంగారావు గారి క్యారెక్టరు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ హిరణ్యాక్షుడి క్యారెక్టర్ చాలా హిరణ్యకశిపుడి క్యారెక్టర్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అలాగే ఈ హరిభక్తి అతనిలో ప్లాంట్ అవ్వటానికి సంబంధించినటువంటి టేకింగ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇందులో ఆ ఏరియాలో ఇతనిలో ప్లాంట్ అవ్వటం అనేది చాలా ప్లెయిన్‌గా వెళ్ళిపోతుంది అలా. కొంచెం అలాంటి చోట్ల ఇంకొంచెం కసరత్తు చేసుంటే ఈ సినిమా నిలబడేది. కానీ ఈ జనరేషన్ జనాలకి ఈ ఈ కథని చెప్పడం కోసం చేసిన ప్రయత్నంగా చూస్తే అది అప్ టు ది మార్క్ బానే కష్టపడ్డారు. అంటే ఈ ఈ పిల్లలు రకరకాల సిరీస్ చూస్తున్నారిప్పుడు.
అంటే ఎవరి కంపార్ట్మెంట్లో వాళ్ళు ఉండటం వలన ఎవరి ఫోన్లో వాళ్ళు కావాలనుకున్నటువంటి కంటెంట్ని చూసుకుంటున్నారు. ఆ కంటెంట్లో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నటువంటి వరల్డ్ కామిక్స్ ఆ ఏరియాల్లో వాటితో రిలేట్ అయ్యే పద్ధతిలో ఇది ఉండాలి. అప్పుడు మాత్రమే చూస్తారు. అందుకని ఆ రేంజ్లో ఉండాలి సినిమా అనే డిజైను స్కీము వేసుకుని చేశారు. ఆ విషయంలో ఎక్కడ రాజీ పడల. క్వాలిటీ చాలా బాగుంది. సినిమా క్వాలిటీ బాగుంది. అయితే ఈ డబ్బింగ్ డైలాగులు రాయించుకోవటం దగ్గర అలాగే మ్యూజికల్గా ఆ పాత సినిమాలో రాజేశ్వరరావు గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో అలాంటి ఎమోషనల్ మ్యూజికల్ కంటెంట్ లేదు అనిపించింది. డల్గా నడుస్తాయి పాటలు. అంటే ఉన్నాయి భక్తి గీతాలు, వీటికి మ్యూజిక్ అవకాశం ఉన్న కంటెంట్ అది. ఓకే. కాబట్టి ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయటంలోనూ కొంత తడబడ్డారు. కొంచెం అక్కడ నిలబెట్టి ఉంటే జనాలు ఇంకొంచెం కన్విన్స్ అయ్యేవాళ్ళు కథతో. అలాగే మదర్ క్యారెక్టర్ని డిజైన్ చేయటంలో కూడా ఇబ్బంది జరిగింది. ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి నడపచ్చు. ఆ సినిమాలో అంజలీదేవితో ఆ క్యారెక్టర్ బాగా చేయించారు. అందుకని ఇలాంటి కొన్ని చెదురుమదురు లోపాల మధ్య ఉన్న లిమిట్స్లో సినిమా ఈ జనరేషన్ పిల్లలకి కనెక్ట్ అవుతుంది. ఈ జనరేషన్ పిల్లలకి బాగానే ఉంది సినిమా. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్. వాళ్ళు ఎంజాయ్ చేయటమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్నారు, మేము నిన్న ఆ సినిమాకి వెళ్ళాం బాగుంది అని. ఇది అంటే ఒక పిల్లలకి కనెక్ట్ అయితే 5 టికెట్ల నుంచి 10 టికెట్ల వరకు తెగే ఛాన్స్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ థియేటర్ వైపు మూవ్ అవుతుంది. అది కనిపిస్తోంది. అందువలన వీళ్ళకి ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి, ఫిగర్స్ కనిపిస్తున్నాయి. ఈ 100 కోట్లకి రీచ్ అయిపోయారు, 120 వైపు వెళ్ళిపోతున్నారు. ఈ మాటలన్నీ కూడా రోజు రోజుకి ఈ పిల్లల వైపు నుంచి పెరుగుతున్నటువంటి మౌత్ పబ్లిసిటీ తాలూకా ప్రభావం. రెండోది, వీళ్ళ బ్యానర్ నుంచి వచ్చినటువంటి సినిమాలు గతంలో కాంతారా అల్లు అరవింద్ గారే తీసుకుని ఆయనే రిలీజ్ చేశాడు. ఆయనకు చాలా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అయింది అది. అదే పద్ధతిలో ఇప్పుడు ఈ సినిమా కూడా ఒక ప్రాఫిటబుల్ ప్రాజెక్టే అయింది ఆయనకి. ఆయన తీసుకున్న దానికి వస్తున్న దానికి అంటే ఒక స్ట్రైట్ సినిమా కలెక్ట్ చేస్తోంది. ఇది కూడా ఇది ఆగదు, ఇంకొంతకాలం కొనసాగుతుంది. ఈ దమ్ము అంటే ఈ సినిమా ఫైనాన్షియల్గా క్రియేట్ చేస్తున్నటువంటి నెంబర్లు చూసి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇది ఉంటుంది అని. ఈ మార్కెట్ స్టడీ ఆధారంగానే సినిమా తీశారు. కాకపోతే ఈ లోపాలు సరి చేసుకుని కొంచెం మ్యూజికల్గా జనాలకు కనెక్ట్ చేయాలి. అదొక ఏరియా ఉంది ఎక్స్పోజ్ చేయాల్సింది. తర్వాత రచనకి సంబంధించి ఏ లాంగ్వేజ్లో వెళ్ళేటప్పుడు ఆ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ తరహా కథలు నడిచేటప్పుడు ఒక భాష వాళ్ళకి లింక్ అవుతుంది. మనం పౌరాణిక సినిమాలకు వెళ్ళినప్పుడు ఒక లాంగ్వేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక ధోరణి రైటింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కనిపించలేదు ఇందులో. ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే ఇలాంటి కథలు డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. ఆ ఈ ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పారు వాళ్ళు. ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర ఇలాంటి కథలు అని చెప్తున్నారు. ఆ కథలన్నీ వాళ్ళు తీయగలరు. టెక్నికల్గా సమర్థవంతమైనటువంటి టీం ఉంది అక్కడ. వాళ్ళు డెఫినెట్గా అద్భుతాలు క్రియేట్ చేయగలరు. కానీ దీన్ని ప్రతి ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలు కనెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలి. వాటిని కూడా పట్టించుకోగలిగితే డెఫినెట్గా ఇంతకంటే బెటర్ ఫిగర్స్ మొదలవుతాయి. ఇది మొదలైతే ఈ బిగ్ స్టార్స్ చేస్తున్నటువంటి సినిమాల హడావిడి, పాన్ ఇండియా మార్కెట్లు ఇవి కొంచెం ఆలోచనలో పడతాయి. అందుకని ఇది డెఫినెట్గా ఒక ఛాలెంజే ఈ సినిమాలకి. బిగ్ స్టార్స్తో చేస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమాలకి ఇలాంటి కంటెంట్తో వచ్చే సినిమాలు ఛాలెంజ్ విసురుతాయి. ఆ ఛాలెంజ్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.